పుడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగా ఒరి రాజిగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న ఎలుక తుర్తి సభకు పోదాం రాజిగో రాజన్న చెల్. అసలు ఏమన్నా పాటలా ఏమన్నా ఆటలా? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి సంధి కేసీఆర్ మాట కళాకారుల ఆట పాట జలాలను సిగమూగినట్టే చేస్తాయి కదా. ఉద్యమం అప్పుడే కాదు, తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా మన పాటలు కోలాటం ఆడటి, మన కళాకారులు ధూమ్ ధామ్ చేస్తారు. ఇక అసంటిది బీఆర్ఎస్ పుట్టినరోజు నాడు ఇంకెట్లుండాలి, ధూమ్ ధామేనా కాదా? మరి ఈ తాప కళాకారులు ఎట్లా దుమ్ము రేపుతుర్రు, ఏంది కథ అరుసుకున్నాం రాని. మరి అంతే కదా, గులాబీ పార్టీ సభ జరుగుతుందంటే ఆడ ఫస్ట్ గజ్జల్ గల్ గల్మని మోగవలసిందే, కళాకారుల గొంతు వినబడవలసిందే, జనాలు డాన్సులు చేయవలసిందే, స్టేజ్ అంతా ధూమ్ ధామ్ గా వలసిందే. మన తెలంగాణ పాటలను బీఆర్ఎస్ పార్టీని వేరుగా చూడలేం. ఆట పాట మాట ఇదే బీఆర్ఎస్ సభ వాట, అంతేనా కాదా? అసలు అదేందోనుల్లా బీఆర్ఎస్ బహిరంగ సభలల్లా పొద్దటి సంధి మాప్టిల దాకా ఆడతారు పాడతారు, వాళ్ళకు యాస్ట్ అనేదే రాదు. కేసీఆర్ సార్ వచ్చేదాకా కొంచెం కూడా అలసిపోకుండా ఆట పాటలతో దుమ్ము రేపుతూనే ఉంటారు. ఏ నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక. ఏ గులాబీల జెండలమ్మ గులాబీల, ఏ గులాబీల, ఏ గులాబీల, ఏ గులాబీల, గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక. ఇక బీఆర్ఎస్ 25వ పుట్టినరోజు సంబరాలకు కూడా కళాకారులు గజ్జెగడుతురు. వరంగల్ అంతా మారుమోగేటట్టు పాటలతోని రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టీస్లు అవి వేసుకున్నారు కూడా. ఈ తాప అన్ని కొత్త పాటలేనా జనాలకు ఒక జాగర కూర్చొనియకుండా డాన్సులు చేపిస్తాయట ఆ పాటలు.